మణితేజ. ఓకే, ఎలా రాశారు ఎగ్జామ్? పర్లేదు బాగానే రాసాను. ఏది ఎక్కువ ఈజీ టఫ్? టఫ్ అంటే యాప్టిట్యూడ్ అన్ని జనరల్ నాలెడ్జ్లో వచ్చినాయి, ఆర్కిటెక్చర్ కాబట్టి మామూలుగా వచ్చేసినాయి అన్ని. ఓకే, సో క్యాలిక్యులేషన్స్ అన్ని టైంకి సెట్ అయినాయా? మ్యాథ్స్ అంటే కొన్ని వచ్చినాయి, బేసిక్ క్యాలిక్యులేషన్స్ అవన్నీ చిన్న చిన్నవి ఉన్నాయి, చేయొచ్చు ఇది. అన్ని అటెంప్ట్ చేశారా టైంకి? టైంకి మ్యాక్సిమం అటెండ్ చేస్తాను. ఏమన్నా తక్కువ ఏమన్నా టైం సరిపోయిందా మీకు? టైం అంతా సరిపోయింది. డ్రాయింగ్స్ ఒకటి కొంచెం డ్రాయింగ్స్ టైం పట్టింది. డ్రాయింగ్ సో అన్ని అటెంప్ట్ చేశారా? మ్యాక్సిమం అటెండ్ చేస్తాను, అన్ని అటెండ్ చెప్పలేదు. మీ పేరు? ఎం మహారాజారెడ్డి. ఎలా రాశారు ఎగ్జామ్? బాగా రాశాను. ఓకే, ఎంత డ్యూరేషన్ అంతా సరిపోయిందా? 90 క్వశ్చన్స్కి అటెంప్ట్ చేసిన, టైం కరెక్ట్గానే సరిపోయింది. హాఫ్ అన్ అవర్ మిగిలింది కూడా, ఇంక అప్పుడు మిగిలిన క్వశ్చన్స్ చేసుకున్నాను. మ్యాథమెటిక్స్ క్యాలిక్యులేషన్స్ అనే టైంకి మ్యాథమెటిక్స్ ఈజీగానే వచ్చింది, చేసుకున్నాను. ఏవి ఎక్కువ ఈజీ టఫ్ సబ్జెక్ట్స్? టఫ్ అంటే డ్రాయింగ్ ఒక్కటి ఎన్ని ఇస్తారో తెలియదు కాబట్టి అది చెప్పలేము. మ్యాథ్స్ అన్ని ఈజీగానే వచ్చింది, పేపర్ మొత్తం ఈజీగానే ఉంది. ఏ కాలేజ్ నుంచి? నేను నారాయణ జూనియర్ కాలేజ్ పేపర్ వన్ రాశారు? నిన్న రాశాను. అది బాగానే అనిపించింది. కెమిస్ట్రీ టఫ్ అనిపించింది. ఏది ఎక్కువ ఈజీ? ఈజీ నేను ఫిజిక్స్ చేశాను. అందులో మ్యాథమెటిక్స్ సెట్ అయిందా మీకు? మ్యాథమెటిక్స్ ఓకే, 14 క్వశ్చన్స్ చేసాను. ఓకే, అన్ని అటెంప్ట్ చేశారా మరి అప్పుడు? 45 చేసాను. క్వశ్చన్స్ అన్ని అటెంప్ట్ చేశారా? అన్ని అటెంప్ట్ చేయలే కానీ మ్యాక్సిమం అన్ని అటెంప్ట్ చేసిన. ఏది టఫ్ ఎక్కువ? ఈరోజు అన్ని ఈజీనే ఉన్నాయి, ఒక డ్రాయింగ్ ఒకటే సరిగా రాలే. ఏ కాలేజ్ నుంచి వచ్చారు? శ్రీ చైతన్య నర్సింగ్. పేపర్ వన్ రాశారా? పేపర్ 1 రాస్తాం నిన్న, 28th ఫస్ట్ షిఫ్ట్. ఏది ఎక్కువ టఫ్ వచ్చింది? కెమిస్ట్రీ ఫుల్ టఫ్ వచ్చింది నిన్న. సో మ్యాథమెటిక్స్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి? మ్యాథమెటిక్స్ కూడా నార్మల్గానే వచ్చింది, ఫిజిక్స్ ఈజీ ఉంది నిన్న. మ్యాథమెటిక్స్ అన్ని అటెంప్ట్ చేశారా మరి? అన్ని అటెంప్ట్ చేయలేదు కానీ మ్యాక్సిమం అటెంప్ట్ చేస్తాను. మీ పేరు? గణేష్. ఎలా రాశారు ఎగ్జామ్? మంచిగానే రాసి. ఏది ఎక్కువ టఫ్ వచ్చింది? నాకు మాత్రం మ్యాథ్స్ టఫ్ వచ్చినట్టు. డ్రాయింగ్? డ్రాయింగ్ ఈజీగానే ఉంది. పేపర్ వన్ రాశారా? రాసిన. అది మ్యాథ్స్ ఈజీ వచ్చింది అందులో. అది మ్యాథ్స్ టఫ్గానే వచ్చింది. ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ఫార్ములాస్ అన్ని. కెమిస్ట్రీ ఒకటి టఫ్గా వచ్చింది మేడం. అప్పుడు మ్యాథ్స్ పేపర్ 22 షిఫ్ట్ 1 రోజు, అది ఒకటి టఫ్ వచ్చింది. సో డ్యూరేషన్ సరిపోయిందా మీకు? మ్యాథమెటిక్స్లో క్యాలిక్యులేషన్స్ ఉంటాయి, సరిపోలేదా? సో ఇక్కడ సరిపోయిందా, అక్కడలాగే ఫుల్ టఫ్ వచ్చిందా? ఇక్కడనే సరిపోయింది, అక్కడ. ఎలా రాశారు ఎగ్జామ్? ఓకే, మంచిగానే రాసి. సో డ్రాయింగ్ టఫ్ అంటున్నారు, మీకేమనిపిస్తుంది? టఫ్ వచ్చింది. మ్యాథమెటిక్స్ ఈజీయా? మ్యాథ్స్ ఈజీ వచ్చింది. పేపర్ వన్లో ఈజీ ఉంది పేపర్. పేపర్ వన్ రాశారా? ఈ డ్రాయింగ్సే టఫ్. పేపర్ వన్లో ఏది ఎక్కువ టఫ్ వచ్చింది? డ్రాయింగ్సే టఫ్. పేపర్ వన్లో డ్రాయింగ్స్ ఉన్నాయి, అంటే టైం సరిపోయిందా మరి మీకు? డ్రాయింగ్కి టైం సరిపోలే. సో క్వశ్చన్స్ అన్ని అటెంప్ట్ చేయలేదు? క్వశ్చన్స్ ఈజీ ఉన్నాయి, డ్రాయింగే డిఫికల్ట్.